ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మలయాళంలో సంచలనంగా మారింది. తమపై హత్యాయత్నం చేశారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయిని అమాంతం ఎత్తుకొచ్చి కారులో పడేశారు. పేరెంట్స్ కు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఆ అమ్మాయి చేసిన నేరం. ఈ అమ్మాయి పేరు సోముల మాధవి. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఆమెకు జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి చెందిన నల్ల ముత్తుకుమార్ అనే యువకుడితో పరిచయమయ్యింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ముఖ్యంగా మాధవి తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. అయితే ఇద్దరు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొంతమంది జగిత్యాల జిల్లా మాల్యాలలోని ముత్తుకుమార్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో ముత్తుకుమార్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం. ఇద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతటితో గొడవ సద్దుమణిగింది అనుకున్నారు. కానీ అమ్మాయి తరపు వారు పోలీసుల కౌన్సిలింగ్ విని వెళ్లినట్టే వెళ్లి తిరిగి మాల్యాల చేరుకున్న వారు ఎలాగైనా దాడి చేస్తామని చుట్టుపక్కల తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో మరోసారి అమ్మాయి తరపు వారి నుంచి తమకు ప్రాణభయం ఉందని పోలీస్ స్టేషన్లో ముత్తు కుటుంబ సభ్యులు నవంబర్ 22న ఫిర్యాదు చేశారు. మరోసారి సైలెంట్ గా అమ్మాయి తరపు వారు సినీ ఫక్కీలో కార్లలో కొంతమంది వచ్చి అబ్బాయి ఇంటిపై హఠాత్తుగా కట్టెలతో దాడి చేసి మహిళలపై అలాగే అబ్బాయితో పాటు అబ్బాయి తండ్రిపై చంపుతామని బెదిరించి వెళ్లారు. అంతేకాదు దాడి చేసి అమ్మాయిని కొడుతూ లాక్కొని తీసుకుపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ముత్తు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తీవ్ర గాయాలతో బిక్కుబిక్కుమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే వారిని చికిత్స కొరకు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించారు పోలీసులు. మరోవైపు అమ్మాయిని హత్య చేసే అవకాశం ఉందని, అలాగే మళ్లీ దాడి చేసి హత్య చేస్తారు అనే భయంతో ఉన్నామని వెంటనే వారి చెర నుంచి అమ్మాయిని రక్షించాలని కోరారు.